పరమాత్మ నా సర్వ సంబంధాలు అన్ని నీతో. ఓం శాంతి. ఓం శాంతి. అవన్నీ చదువుకోండి. మీకు చక్రా హీలింగ్ కూడా ఇచ్చాను రెండో పేపర్లో. రెండో పేపర్ చక్రా హీలింగ్ అంటే మన అవయవాల్ని భగవంతుని యొక్క శక్తితోటి యాక్టివేషన్ చేసుకోవచ్చు. మంచిగా మేము మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఓం శాంతి అని ప్రతి ఒక్కరికి నేర్పించాను. మీకు ఈజీగా అందరికి ఓం శాంతి ఎలా స్ప్రెడ్ చేయాలో తెలుసా? దానం వేస్తారు కదా, వాళ్ళు మీకు డబ్బులు దానం వేస్తున్నారు, మీరు శాంతి దానం ఇవ్వండి. ఓం శాంతి అని ఓం శాంతి ఓం శాంతి అని చెప్పండి. అప్పుడు మీరు శాంతి స్థితిలోకి వస్తారు. వెల్కమ్ టు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. మన క్లినిక్ వచ్చి చింతల్లో ఉందండి. బాపు నగర్ స్ట్రీట్ నెంబర్ 3 నియర్ సురేందర్ రెడ్డి గార్డెన్స్ ఆర్ఎస్కే స్కూల్ లైన్లో ఉంది. చాలా ఈజీ అడ్రస్. ఐడిపిఎల్ పెట్రోల్ బంక్స్ నుంచి యూటర్న్ తీసుకుని హేమా హాస్పిటల్ సందులోంచి రావాలండి. దాంట్లో నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు బాపు నగర్ గాంధీ బొమ్మ కనిపిస్తుంది. అక్కడి నుంచి రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్న తర్వాత స్ట్రీట్ నెంబర్ 3లో వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మీకు ఆర్ఎస్కే స్కూల్ దాటగానే 3rd బిల్డింగ్ సాయి ప్రియా ఎన్క్లేవ్ కనిపిస్తుంది. చాలా ఈజీ అడ్రస్, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. చింతల్ టైమింగ్స్ వచ్చి మీకు 2 PM టు 8 PM వరకు ఉంటుందండి. ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే చింతల్లో డాక్టర్ రాధిక లెళ్ళ అవైలబిలిటీగా ఉంటారు. అదేవిధంగా మనకి బిహెచ్ఎల్ అడ్రస్ కూడా చెప్తున్నాను. ఓల్డ్ ఎంఏజీ లింగంపల్లి బ్రిడ్జ్ టౌన్లోంచి పోచమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలోంచి రావాలండి. పోచమ్మ టెంపుల్ నుంచి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే 2146/1 వివేకానంద ప్లే గ్రౌండ్ ఆపోజిట్లో మనకి కనపడుతుంది. 7995937939కి మీరు ఎనీ టైం వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను వాటికన్నిటికి కూడా మీకు వీడియోస్ తయారు చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి, అందు గురించి నేను వివరాలు ముందుగా ఇస్తున్నాను. ఇది మన ఓన్ ఛానల్, ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ ఓన్ ఛానల్ అండి. నావి వీడియోస్ మిగతా ఛానల్స్లో కూడా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈరోజు మనము సీడ్ థెరపీ నేర్చుకుందాము. సీడ్ థెరపీలో కిడ్నీ స్టోన్స్కి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నది నేను ఇక్కడ తెలియచేస్తున్నాను. ఏం లేదండి, రాజ్మా గింజలు ఉంటాయి కదా, రాజ్మా గింజలను తీసుకోండి. రాజ్మా గింజలను తీసుకుని మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత టేప్, ఈ టేప్ ఉంటుంది కదా, సర్జికల్ టేప్ తీసుకోండి. మీ హ్యాండ్ తీసుకోండి, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఒక పెన్ తోటి ఇలాగా జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసుకోండి. ఒక పిన్ పాయింట్లో మీకు పెయిన్ అన్నది వస్తుందండి. ఇక్కడ ఖచ్చితంగా పెయిన్ అన్నది ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెయిన్ అన్నది ఇక్కడ ఉంటుంది. ఈ పెయిన్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు టేప్ తీసుకుంటున్నారు కదా, ఆ టేప్కి ఈ రాజ్మా గింజను పెట్టండి. ఓకే, పెట్టి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా పెయిన్ చూపిస్తున్నాను కదా, ఈ స్పాట్లో మీరు టేప్ వేసుకోవాలి. ఇంకొక రాజ్మా గింజ తీసుకోండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇది సెల్ఫ్గా ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నానండి. అంటే మీకు డాక్టర్ లేరు మీ దగ్గర, మీరు ఒకరి ఇంట్లో ఉన్నారు, డాక్టర్ అవైలబిలిటీ లేరు, మరి నేను ఏం చేయాలి, నా కిడ్నీస్ పెయిన్ నుంచి నేను ఎలా సర్వైవ్ అవ్వాలి అంటే ఈ చిన్న చిట్కా ఇలాగా మీరు
ప్రెస్ చేసుకోండి. ఏ గింజలు పెట్టుకోవాలి? రాజ్మా గింజలు పెట్టుకోవాలి. ఇలాగా టేప్ వేసుకుని నైట్లో ఉంచేసుకున్నా పర్లేదండి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు రిలీఫ్ అన్నది తప్పకుండా వస్తుంది. అంటే మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందని టెంపరరీ రిలీఫ్ వస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా సీడ్ థెరపీ చూసి కానీ, తర్వాత మేము ప్రెషర్ పాయింట్స్ చెప్తూ ఉంటాం కదండి, ఎవరో ఒకళ్ళము చెప్పినప్పుడు వింటున్నారు, వినేసి వాళ్ళు అదే ఫాలో అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ని వదిలేస్తున్నారండి. అలా చేయకుండా అందరూ కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం నేర్చుకోండి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి. ఇది టెంపరరీ రిలీఫ్ కోసం మాత్రమే చెప్తున్నామండి. అసలు కిడ్నీ సమస్య ఎందుకు వచ్చింది అన్నది రూట్ కాజ్ చూసి దానికి ట్రీట్మెంట్ అయితే మనం చేయించుకోవాలి. ఎవరికైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ని కన్సల్ట్ చేయొచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ వాట్సాప్ మెసేజ్ కూడా చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాల్ కాకుండా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళండి ముల్లంగి ఎక్కువ తినాలండి. అది గుర్తుపెట్టుకోండి, ముల్లంగి అన్నది ఎక్కువ తినాల్సిన అవసరం ఉంటుంది.